హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మీకు నేను బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నా. అది ఆది బ్లౌజ్ ప్రకారము ఎలా కత్తిరించుకోవాలి అన్నది చూపిస్తున్నా. ఇందులో మాత్రం షేప్ పట్టి ఇంకా ఉక్సులు పట్టి అయితే చూపించలేదు. అవి రెండు కాకుండా ఈ మిగతాది కటింగ్ చూపిస్తున్నా. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా లైనింగ్ పీస్ తీసుకొని 4 మడతలు వేసుకోవాలి. ఈ ఓపెన్ ప్లేస్ మనకు అవతల పక్క ఉండాలి, మన సైడ్ ఏమో అలా ఉండాలన్నమాట. ఇప్పుడు 4 మడతలు వేసుకొని ఇలా పరుచుకున్న తర్వాత అది హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే క్రాసులు ఉంటాయి కదా, అది వెళ్ళిపోద్ది అనమాట. ఆ ముక్క తీసేయాలి. ఇప్పుడు హెమ్మింగ్కి అయితే హెమ్మింగ్కి, చేతి పనికి అయితే చేతి పనికి ఎంత ఖర్చు కావాలో అంత తీసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ హెమ్మింగ్ కోసమే చూపిస్తున్నా. ఇంత ఖర్చు పెట్టుకున్న తర్వాత ఒక ఇంచు హాఫ్ ఇంచ్ అటు పెట్టుకోవచ్చు. హెమ్మింగ్కి అయితే అంతేం అవసరం లేదు. ఇప్పుడు మన ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ చూపిస్తున్నట్టుగా పరుచుకొని ఇలా డాట్లు పెట్టుకోవాలి. అన్ని డాట్లు కలిసేలాగా ఇలా గీసుకోవాలన్నమాట. మెయిన్ ఆది హ్యాండ్ వచ్చేసింది, ఇది నేను ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా. ఎందుకంటే అది కొంచెం పొట్టుగా ఉంది కాబట్టి కొంచెం నేను ఎక్కువ పెట్టుకోవడానికి అంత ఖర్చు పెట్టాను అనమాట. పైన గ్రామే ఒక హాఫ్ ఇంచ్ మందం పొడుగు అనమాట. ఇప్పుడు మనము ఎడైతే గీట్లు పెట్టుకున్నామో అది మొత్తం కట్ చేసుకొని ఇప్పుడు ఆది ఉంటుంది కదా అక్కడ ఒక డాట్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే గుర్తు కోసం అది అంతే. ఇది సెంటర్ అని, ఇది కుట్టు రావాల్సిన ప్లేస్ అని గుర్తుపెట్టుకోవడమే. ఇప్పుడు చెయ్యి కత్తిరీయటం అయిపోయింది కదా, అదే బట్ట మళ్ళీ 2 మడతల్లోకి తీసుకొని వచ్చి ఇందాక ఓపెన్ ప్లేస్ ఎటు ఉందో అటు ఓపెన్ ప్లేస్ ఉండాలన్నమాట. మామూలుది మన వైపు ఉండాలన్నమాట. సేమ్ అంతే, హెచ్చు తగ్గులు లేకుండా చూసుకోవడానికి, అది క్రాసులు పోవడానికి. ఇదేమో హెమ్మింగ్ కోసం అనమాట. మధ్యలో డాటు అంటే వెనక వైపు డాటు ఇంకా భుజం పైన ఖచ్చితంగా సెంటర్లో పట్టుకొని అలా కొలత తీసుకొని ఒక డాట్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు రవిక 2 మడతలు వేసుకోవాలి. మనం ఏదైతే ఆది బ్లౌజ్ ఉందో మన దగ్గర అది 2 మడతలు, ఇదిగో ఈ 2 కుట్లు కలిపి తీసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని ప్రతి చోట డాట్ వేసుకోవాలి. చూసుకోవాలి, ఇట్లా లాగినట్టు పెట్టొద్దు, సింపుల్గా పెట్టుకోవాలి. అది అంత ఉందో అంత పెట్టుకోవాలన్నమాట. కొన్ని జాకెట్లు ఏమవుతుందంటే ఇట్లా గుంజంగానే సాగుతుంది అలా అనమాట. ఇప్పుడు పై భాగం తీసి అట్ట ఎనిక్కేసి ఇదిగో ఈ కుట్లు 2 భుజము ఇంకా అటు మెడవైపు అవి 2 ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇది మీకు చూపించడం కోసము, అంటే అట్లా ఆగినట్టు ఉంటుంది కదా, కాదు ఇలానే ఉంటుంది అనమాట. ఆ 2 దిక్కలు డాట్లు వేసుకున్న తర్వాత మళ్ళీ మెడ అది ఈపు వైపు అనమాట. అదిగో ఖర్చుకు కూడా ఒకేసారి తీసేసుకోవాలి. అది వెనక వైపు ఈ పని మాత్రమే, అది రౌండ్ మేడ అనమాట నేను పెట్టుకుంటుంది కాబట్టి అలా చూపిస్తున్నా. ఇప్పుడు ఈ బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్లో మనకి ఏ టైప్ కావాలంటే ఆ టైప్ కత్తిరించుకోవచ్చు అనమాట. ఇప్పుడు కరెక్ట్ అది వచ్చేసింది, మనం ఏదైతే కుట్లు వేస్తామో అది మొత్తం వచ్చేసింది. ఇప్పుడు మనం ప్రతి దిక్క ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి. అది అక్కడ నేను ఖర్చు కోసం గీసేసుకున్నా. ఇప్పుడు రౌండ్ మేడ తీస్తున్నాను అనమాట. కొంచెం ఖర్చు అయితే తీసుకోవాలి ఆ ప్లేస్లలో మాత్రం. ఒక 1/2 ఇంచ్ మీద ఇంకా కొంచెం తీసుకున్నా పర్లేదు, ఏం కాదు. అది హెమ్మింగ్ కోసమైనా సరే పైపింగ్ కోసమైనా సరే ఖర్చు కొంచెం తీసుకోవాలి. ఏడు కూడా కొంచెం ఖర్చు యాడ్ చేసుకోవాలి. మనం ఎంత కుట్టుకుంటామో అంత ఖర్చు మాత్రం తీసుకోవాలి ప్రతి ఒక్క దిక్క. ఖర్చు మర్చిపోయారంటే అది తేడా వస్తుంది. ఇదిగో ఒక 1/2 ఇంచ్ మందం ఖర్చు తీసేసుకున్నాను నేను. సంఖలో కూడా 1 ఇంచ్ మందము ఈ మధ్యలో గీటు పెట్టుకొని అలా రౌండ్గా వచ్చేలా గీసుకోవాలి. ఇప్పుడు నేను గీసింది ఏంటిదంటే ఆ ఎక్స్ట్రా 2 గీతల్లాగా ఉంది కదా, అది వెనక డాట్ వేయటానికి అనమాట. ఇట్లా కుడతాం కదా, డాట్లు కుడతాం కదా, ఆ డాట్ కోసము. ఇంకా ఖర్చు ఏమో 2 ఇంచుల మందం తీసేసుకున్నా, మీకు కొలత తెలియాలన్నట్టు చూపిస్తున్నా. పైన భుజాల మీద ఖర్చు పెట్టడం మర్చిపోయి కత్తిరించేస్తున్నా. అదిగో అంత మందం ఖర్చు పెట్టుకోవాలి. ప్రతి దిక్క ఖర్చు పెట్టుకోవాలి. ఖర్చు మర్చిపోయి కత్తిరించినమంటే మాత్రం అయిపోయింది. ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయింది. ఈ గీట్లు ఏదైతే ఉందో చివరి గీటు, ఆ గీట్లలో ఖచ్చితంగా కత్తిరించేసుకోవడమేనమాట. ఈ చంకల దగ్గర మెడల దగ్గర బాగా తిరగాల కత్తెర, చేయి తిరగాలన్నట్టు. ఇంకా బట్ట అయితే కదిలించొద్దు, మీరు తిరిగైనా సరే నీట్గా కత్తిరించుకోండి. నేనైతే మామూలుగా మీకు చూపించడం కోసం ఆ మధ్యలో పీస్ తీసేస్తున్నా, కానీ ఎక్కువ నేను బ్లౌజు తిప్పేస్తాను అనమాట. పైపింగ్లు కూడా పెద్దగా వేసుకున్నా వాటికి, అలా ఫాస్ట్గా కుట్టే విధంగా చూసుకుంటాను అనమాట.
ఇదిగో ఇంక ఎక్స్ట్రా మొత్తం కత్తిరించేసి మొత్తం ఎటు లేకుండా మొత్తం ఈ లాస్ట్ గిట్ ఏదైతే ఉందో అది మొత్తం కత్తిరించడమే. ఈ వెనక హెమ్మింగ్ పీస్ ఏంటంటే నేను లోపలికి మడి చేసుకుంటా కాబట్టి అది పీస్ తీయట్లేదు. ఇదిగో ప్రతి చోట మనకు గుర్తుండడం కోసం అలా డాట్ పెట్టుకుంటాం అన్నమాట. కుట్టు వచ్చే కాడల్లా వెనక భాగం వరకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే ఇది పొడుగ్గా ఉంది కదా అది షేప్ పట్టి కోసం తీసేద్దాం అనమాట. నేను ఈ వీడియోలో షేప్ పట్టి చూపించలేదు, వెనక పాటు ముందు పాటు చేతులు చూపిస్తున్నాను అనమాట. నీట్గా ఇలా ఆ బట్ట సేమ్ అలా పరుచుకొని మట్టంగా ఈ ప్లేస్ ఉంది కదా, ఈ మెడ ఈ భుజం ప్లేస్ ఉంది కదా, ఇటు పెట్టుకున్న తర్వాత అది సమోసా ప్లేస్ రావాలన్నమాట. ఎందుకంటే అది క్రాస్ రావాలంటే సేమ్ సమోసా రావాలి. ఆ ముక్కతో మనకు అవసరం లేదు, అది తీసేస్తా. ఇంకా సంక వైపు కూడా మొత్తం అంతా పీస్ తీసేస్తా ఎక్స్ట్రా ఉన్నదంతా. ఎందుకంటే అటుపక్క మనకి ఏ కొలత రాదు కాబట్టి కత్తిరించేయడమే. ఇంకా కరువు ఆడ కొంచెం లోతు తీసుకోవాలి కాబట్టి అది తర్వాత తీసుకోవచ్చు. అనేది తర్వాత తీసేసుకుందాం అనమాట. ఇప్పుడు చంక ఇంకా షేప్ పట్టి కాడ అలా పట్టుకొని కుట్టు కాడ ఖచ్చితంగా ఇట్లా పెట్టుకొని ఖర్చుకు వదులుకోవాలి. మనం ముందే ఖర్చు పెట్టుకున్నాం కదా, ఆ ఖర్చు మనం వదులుకొని కొలత చూసుకొని ఈడ చిన్న డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మెడకి అటు ఇటు బెసికిపోయినా మనకు అర్థం కావడం కోసం ఒక చిన్న గీటు పెట్టుకొని ఇప్పుడు ముందు వైపు మెడ రౌండ్ చూసుకోవాలన్నమాట. సెంటర్ డాట్ ఉంటుంది కదా, షేపు దగ్గర సెంటర్ డాటు ఇంకా ఈ భుజం మధ్యలో పట్టుకొని ఇలా పెట్టుకోవాలి. ఇట్లా లాగినట్టు పెట్టుకోవద్దు అని చూపిస్తున్నా. ఫస్ట్ అలా ఖచ్చితంగా పెట్టుకొని అడగ చుక్కలాగా పెట్టుకోవాలి. అడగ డాట్ వేసుకొని ఇప్పుడు ఇది పైకి మడేసేసి ఈ రెండు గీట్లు కలిసేలాగా ఇందాక అటు పెట్టుకున్నాం కదా, అది ఆ చుక్క ఈ చుక్క కలిసేలాగా ఒకటి పెట్టుకొని గుర్తు కోసం అటు చిన్నది ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు వెనక మెడ కొంచెం 1/2 ఇంచ్ మందం మడిచి ఇలా పైకి గీటు పెట్టుకోవాలి. ఇప్పుడు రౌండ్ చూసుకుందాము. కొంచెం మనము ముందు వెనక భాగానికి ఖర్చు ఏదైతే తీసుకున్నామో అది దాన్ని బట్టి పైన కూడా ఖర్చు పెట్టుకొని కొలత తీసుకోవడమేనమాట. ప్రతిదానికి ఖర్చు అవసరము. ఖర్చు మర్చిపోయారంటే జాకెట్ మొత్తం పోద్ది, వేస్ట్ అయిపోద్ది. ఎందుకు పనికి రాకుండా ప్రతిదానికి ఇదిగో చూసిండ్రుగా నేను గీసిన దానికి కొలిసిన దానికి సరిపోయింది. ఇక్కడ ఒక్క చిటుకు ఖర్చు కోసం తీసుకోవాలి, అది నేను కత్తిరించేటప్పుడు తీస్తా. ఇప్పుడు 4వ ఉక్కీస్ కాడ ఇలా కొలత పెట్టుకొని 4వ ఉక్కీస్ కాడ అనమాట 3, 4 మధ్యలో ఇలా వస్తుంది, ఇలా పెట్టుకోవాలి. నాకు అలా వచ్చింది, కానీ అన్నిటికీ అలా రావాలని లేదు. నాది జాకెట్ ప్రకారం ఇలా వచ్చిందనమాట. ఈడ కొంచెం రౌండ్ తిప్పాలి. అదే షేప్ పట్టి ఇంకా క్రాస్ అంటే అదే. ఇది ఎక్స్ట్రా ఎందుకు పెట్టుకుంటున్నా, ఈ మధ్యలో వేసే డాట్ కోసము ఇంకా అది ఖర్చు కోసం అనమాట. ఈ డాట్ కోసం ఇంకా ఖర్చు అది సరిపోద్ది. ఇంకా ఇక్కడ కొంచెం అంటే ఖర్చు కోసం కొంచెం యాడ్ చేసినా అది సరిపోతుంది, పర్లేదు. ఇంకా ఇది మొత్తం పీస్ అంతా కత్తిరించేసుకుందాం చుట్టూతా. మనం కత్తిరించేటప్పుడు బట్ట అయితే కదిలేయద్దు. అవసరమైతే మనము తిరిగి అయినా టాలెంట్ ఉన్న వాళ్ళు అయితే ఒక పక్క నుంచే కత్తిరించేస్తారు. కానీ కొంచెం అలవాటు చేసుకునే వాళ్ళు అయితే మాత్రం అటు ఇటు మారైనా కత్తిరించుకోండి. కానీ బట్ట అటు ఇటు తిప్పి అట్లా ఇట్లా దాన్ని ఆగమాగం చేయొద్దు, ఎందుకంటే పోయిద్ది. ఇప్పుడు కరువు తీస్తున్నాను అనమాట. అది లోతు భాగం అంటారు కదా, అది తీసేస్తున్నా. నేను ఇక్కడ కొలత ఏం పెట్టుకోవట్లేదు, ఇది ఇక్కడ చూపిస్తున్నా కదా, మీకు కూడా ఐడియా ఉంటుంది. ఎందుకంటే అది ఎక్స్ట్రా కానొస్తానే ఉంటుంది, అది తీసేసుకోవడమే అనమాట. ఇంకా అయిపోయింది. చివరి కొంచెం పీస్ యాడ్ చేయాలి, నాకు కొంచెం తరుగులాగుంది కదా దానికి. ఇంకా అయిపోయింది. ఇదేమో వెనక ఫార్ట్, ఇదేమో ముందు ఫార్ట్. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని కత్తిరించుకొని చూపిస్తాను అనమాట. ఆ ముక్కలన్నీ చేతులు ఆడేసినాను, ఎత్తుతున్నాయి. అయ్యో చేతులు మొత్తం అన్నీ వచ్చినాయి. ఇక్కడ ఉక్సులు పట్టి ఇంకా చేపు పట్టి చూపించట్లేదు నేను, అవి రెండు చూపించట్లేదు. అది మీకు తెలిసే అంటే మొన్నొకసారి చూపించిన అర్థమై ఉంటుందిలే అనుకొని చూపించట్లేదు. ఒకవేళ కావాలంటే నేను మళ్ళీ చూపిస్తాను. మెయిన్ క్లాత్ కూడా 4 మడతలు వేసుకొని చేతులు తీసేసుకున్న తర్వాత ఇలా 2 మడతలు లెక్క తెచ్చి ఇంక చుట్టూరు కత్తిరించేసుకోవడమే. కానీ దీనికి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి, ఎందుకంటే అది అంటే లైనింగ్ ప్రకారం కత్తిరించుకోవద్దు, కొంచెమైనా ఎక్స్ట్రా కత్తిరించుకుంటే కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి. ఈ ఎదరు కటింగ్ చేయట్లేదు నేను, మెడకాడ మెయిన్ క్లాత్ అది ఉంచేసుకున్నా, ఎందుకంటే మెడ తిప్పేయాలనుకుంటున్నా, అది కొంచెం అవసరపడుద్ది నాకు.
కొంచెం బలంగా ఉంటుందన్నమాట జాకెట్ కుట్టుకున్నాక. ఒకసారి ఎప్పుడైనా మీకు నేను వీడియో చూపిస్తా. ఇవి కటింగ్ అయిపోయిన తర్వాత కుట్టిన దాకా ప్రతి ముక్క మనకు అవసరమే, అందుకని ఏది పడేయద్దు. ఇలా అన్నీ మట్టసంగా పెట్టుకొని కట్టుకొని పెట్టుకోవాలా. జాకెట్ అయిపోయిన దాకా ప్రతి ముక్క ఉండాలన్నమాట మన దగ్గర. ఇంతే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి.